గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న 2025 మహాకుంభంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు సంగమంలో స్నానం ఆచరిస్తున్నారు. ఈ మహాకుంభం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ మహాకుంభంలో దాదాపు 45 కోట్ల మంది సంగమంలో స్నానం చేస్తారని అంచనా. కొంతమంది ఏదో ఒక కారణం వల్ల మహాకుంభానికి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే కుంభస్నానం ఫలితం ఎలా పొందాలో మన గ్రంథాలలో చెప్పబడింది. ఈ ఉపాయాలు చాలా సులభం, ఎవరైనా చేయవచ్చు. ఈ మంత్రం పఠిస్తూ స్నానం చేయండి. ధర్మ గ్రంథాలలో ఒక మంత్రం చెప్పబడింది. స్నానం చేసేటప్పుడు దీన్ని పఠిస్తే ఇంట్లోనే కుంభస్నానం ఫలితం పొందవచ్చు. కానీ దానికి మనసులో పూర్తిగా విశ్వాసం, భక్తి ఉండాలి. స్నానం చేసేటప్పుడు ముందుగా గంగా నదిని స్మరించుకుని ఒంటి మీద నీళ్లు పోసుకుంటూ ఈ మంత్రం పఠించాలి. గంగేశ యమునేశ్వ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో కుంభస్నానం ఫలితం పొందటానికి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా షాంపూ వాడకండి. స్నానం తర్వాత సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వండి. తులసి చెట్టుకు నీళ్లు పోయండి. మహాకుంభంలో స్నానం తర్వాత చేయవలసిన పుణ్యకార్యం దానం చేయటం. కాబట్టి మీరు ఈ ఉపాయం చేసే రోజున అవసరంలో ఉన్నవారికి బట్టలు, ఆహారం వంటివి దానం చేయండి. ఈ ఉపాయం చేసే రోజున సాత్విక ఆహారం తినండి. అంటే ఉల్లి, వెల్లుల్లి వంటివి తినకండి.